రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. ఇటీవల కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. కడియం సురేఖ ఎపిసోడ్పై ఇప్పటికే నివేదిక ఇచ్చారు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. ఇటీవల కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. కడియం సురేఖ ఎపిసోడ్పై ఇప్పటికే నివేదిక ఇచ్చారు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. ఇటీవల తన శాఖ కార్యాలయానికి వచ్చి తన శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష చేసి కొండా సురేఖ ఆ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ ముగ్గురికి కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని నేరుగా వెళ్లి భేటీ అయ్యారు. తన శాఖకు సంబంధించినటువంటి అంశంలో కడియం శ్రీహరి వ్యవహార శైలిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కడియం శ్రీహరికి సవాల్ కూడా విసిరారు. అయితే ఆ సవాల్కు సంబంధించినటువంటి వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా స్పందించారు. ఈ రాజీనామాలకు సంబంధించి కావచ్చు, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయాలు ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని కూడా పీసీసీ స్పష్టం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ భేటీ అయ్యారు. గతంలో రాసినటువంటి లేఖకు సంబంధించి ఫోన్లో 14వ తేదీన హైదరాబాద్కు వస్తున్నాను, కలవమని ఇవాళ అపాయింట్మెంట్ ని ఖరారు చేశారు మీనాక్షి నటరాజన్. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వచ్చారు, మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. జరిగినటువంటి ఎపిసోడ్ లో మొదటి నుంచి కూడా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో కొండా సురేఖ, అటు కడియం శ్రీహరి, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల మధ్య కొన్ని గ్యాప్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో ఉన్నటువంటి పంచాయతీల కారణంగా ఒక చిన్న అంశాన్ని కొండా సురేఖ వివాదం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో మిగతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరిగేటువంటి భేటీకి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ గతంలోనే పార్టీ పీసీసీ చీఫ్ ఈ ఇద్దరి ఎపిసోడ్ కు సంబంధించి ఇద్దరితో మాట్లాడి ఒక నివేదిక ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. కాబట్టి అందుకు అనుగుణంగా సచిన్ సావంత్ ఇద్దరితో కూడా సమావేశమయ్యారు. వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ తీసుకుని మీనాక్షి నటరాజన్ కి నివేదిక కూడా ఇచ్చారు. అయితే కడియం శ్రీహరి ఈ భేటీకి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు మనకున్నటువంటి సమాచారం ప్రకారం. ఎందుకంటే గతంలోనే ఆయన స్పష్టం చేశారు, ఈ ఎపిసోడ్ లో నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, శాఖకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద అసలు సమీక్ష చేయలేదు, నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది, ఆ పనులకు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి వినతి పత్రాన్ని మాత్రమే ఇచ్చాను, ఈ ఎపిసోడ్ లో నేను ఎలాంటి పొరపాటు చేయలేదు, నా తప్పు ఏమి లేనప్పుడు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదనేటువంటి అభిప్రాయంతో కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తో భేటీ అవుతున్నారు. కాబట్టి మీనాక్షి నటరాజన్ కి ఏం చెప్తారు, సచిన్ సావంత్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇద్దరిని సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఇంతకు ముందు కొండా సురేఖ భేటీ కంటే ముందు వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కూడా మీనాక్షి నటరాజన్ ని కలిశారు. ఈ వరంగల్లో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా నాయన్ రాజేందర్ మీనాక్షి నటరాజన్ కి చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కొండా సురేఖని ఒకటిగా ఉండి మిగతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఒక గ్రూప్ గా జతగట్టి క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి వచ్చి వివరణించుకునే వరకు వ్యవహారం వెళ్ళింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి పాత ఇష్యూస్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తుందనేటువంటి అభిప్రాయంతో మిగిలిన ఎమ్మెల్యేలంతా ఉన్నారు. ఈ ఎపిసోడ్ లో నాయన్ రాజేందర్ ఎపిసోడ్ పై చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా నాయన్ రాజేందర్ మీనాక్షి నటరాజన్ ని భేటీ అవడం కూడా కొంత కీలకమైనటువంటి డెవలప్మెంట్ గానే చూడాలి. మొత్తానికి కడియం శ్రీహరి ఎపిసోడ్ అలాగే కొండా సురేఖ ఎపిసోడ్ మధ్యన పార్టీ సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. గ్యాప్స్ లేకుండా ప్రస్తుతానికి ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే పార్టీ నాయకత్వం చేస్తోంది.